ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడ కష్టం వస్తే అక్కడ నేను వాలిపోతూ ఉంటాను. ఎక్కడ ఆపదుంటే అక్కడికి నేను చేరుకుంటాను. కంచి కామాక్షమ్మ నీకు రక్ష, మధుర మీనాక్షమ్మ నీకు రక్ష, బెజవాడ కనకదుర్గమ్మ నీకు రక్ష, నీ ప్రాణానికొచ్చిన ముప్పేమీ లేదు. నీకంతా మంచే జరుగుతుంది. నీ భక్తురాలు ఆపదలో ఉన్నది. నీ భక్తురాలికి గండం తప్పించు తల్లి. నీ భక్తురాలు తన బిడ్డ గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఏదైనా సందేశం పంపించు తల్లి. నీ మాటను నా మాటగా చెప్తాను. ఈ సోదావిడకు ఇక్కడున్నది మాయారూపమని తెలిసిపోదు కదా, మొదటికే మోసం వస్తుంది. ఎరుకైంది తల్లి, అటులనే తల్లి. చెప్తాను తల్లి. నీ బిడ్డ గురించి, నువ్వు పడుతున్న ఆరాటం గురించి అమ్మవారికి చెప్పాను. ఆ అమ్మ ఏమంటుందంటే, దేనికైనా సమయం రావాలని అంటుంది, ఘడియలు కుదరాలని అంటుంది, అర్చనని ఇబ్బంది పెట్టద్దని చెప్తుంది. ఛ, ఈవిడొచ్చిన ప్లాన్ మొత్తం చెడగొడుతుంది. చెడు దృష్టి నీ చుట్టూ తిరుగుతుంది. చెడు ప్రభావం నీ మీద పడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. అమ్మవారు నీకు కలిగిన ప్రాణగండాన్ని దాటించింది. ఇప్పుడు ఎలా ఉంది తల్లి? ఇప్పుడు నాకు బాగానే ఉంది, మామూలు అయిపోయింది. తల మీద దెబ్బ తగిలినట్టు చిన్న నొప్పి కూడా అనిపించటం లేదు. నువ్వు చెప్పినట్టే అమ్మవారు నా బిడ్డ గురించి ఎప్పుడైతే తెలియజేయాలని అనుకుంటుందో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఇంక నువ్వు ఇంటికి బయలుదేరి విశ్రాంతి తీసుకో. స్వామి అక్కడ పెద్ద పెద్ద పూజలన్నీ చేస్తున్నాడు. అసలు అవనిని బంధించి నకిలీ రూపంని పంపించాడు. నిజం బయటపడుతుందని చెప్పాడు. మరి ఈవిడ ఇంత ఈజీగా ఎలా పంపించేయగలిగింది?
ఇక్కడేదో పెద్ద ఉపద్రవమే జరగబోతున్నట్టుంది. అందరం గుడిసెలోకి వెళ్ళిపోదాం పదండి. స్వామి మీరు కూడా వెళ్ళండి. మళ్ళీ అక్కడేదో జరిగింది. మాయాకు మరో గండం ఏదో ఎదురయ్యింది. నకిలీ రూపంలో ఉన్న అవని అసలు రూపంలో ఉన్న అవనిలోకి చేరిపోయినట్టుగా అనిపిస్తోంది. అదెలా సాధ్యమవుతోంది? ఎవరి వల్ల సాధ్యమవుతోంది? అమ్మో, ఏమైంది స్వామి? అమ్మవారు అమ్మవారు అమ్మవారా? అవును, సాక్షాత్తు అమ్మవారే దర్శనమిచ్చింది. విశ్వరూపాన్ని చూపించింది. గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. అర్చన ద్వారా అక్షయ జాడను తెలుసుకోలేకపోయాను. మనం వీలైనంత తొందరగా సిద్ధించుకుందామనుకున్న కార్యం వాయిదా పడుతూనే ఉంది. అమ్మవారు మిమ్మల్ని ఏమనకుండా వదిలేసిందంటే మన లక్ష్యం మనం వదిలేయాలని ఒక హెచ్చరింపుగా అనుకోవాలేమో స్వామి. అందరం ప్రాణత్యాగానికైనా సిద్ధపడదాం గాని మన లక్ష్యం మనం వదులుకోకూడదు. అమ్మ గురించి కంగారు పడ్డావు. అదే అమ్మలాంటి మనిషి కోసం ఎంతో వేదన చెందావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోయాను. సరైన సమయంలో నువ్వెదురు పడకపోయింటే నా కంగారులో నేనేం చేసుండేదాన్నో. అర్థం లేని పనులు అయిపోయి ఉండేవి. చివరి క్షణంలో నువ్వు నన్ను సరైన దారిలో నడిపించావు. నీకు రుణపడిపోయి ఉంటాను. ఇంక నేను బయలుదేరతాను. మా అవని ప్రాణాన్ని నీకు తెలిసిన విద్యతో నిలబెట్టావు తల్లి. అవనికేదైనా అయ్యుంటే మా మీద నిందలు పడుండేవి. అవునవును, అసలే అవని వాళ్ళక్క సుజాతది పెద్ద నోరు. ఇప్పుడిక్కడ లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే పెద్ద గొడవ చేసేది. ఎందుకు గొడవ పెడుతుంది? కొబ్బరి బోండం తల మీద మనమేసామా? మాయమేడం వేసిందా మనల్ని అనడానికే? సుజాత గురించి తెలియదేముందిరా. మనం ఏం మాట్లాడినా అది మాత్రం వంకర టింకరగా మాట్లాడుతుంది. చూడండి, మీరు ఒకరి వైపు వేలెత్తి చూపించే ముందు మీ వైపు 4 వేళ్లు తిరిగి ఉంటాయని గుర్తుంచుకోండి.